యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యోహాను రాసిన పత్రిక, యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుకుని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో దేవుడు ఆదరణకరమైన మాటలు ఏం పెట్టాడంటే, మనల్ని ఎక్కడికైనా వెళ్ళమంటున్నాడు. అక్కడ మీరు ఫలించేలాగా అది మీకు స్థిరపరుస్తాను, అభివృద్ధి చేస్తాను అని చెప్తున్నాడు. అందుకే మిమ్మల్ని నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నియమించానని చెప్తున్నాడు. మరి ఇలాంటి ఆదరణకరమైన మాటలు దేవుడు మన జీవితంలో నెరవేర్చుకోవాలని కోరుకుందామండి, ప్రార్థన చేసుకుందాము. ఎప్పుడూ కూడా ప్రార్థన మన జీవితంలో ఒక భాగం అవ్వాలి, కానీ భారం అవ్వకూడదండి. ఎందుకంటే మనము అంచె దినాల్లో ఉన్నాము. ఈ అంచె దినాల్లో ప్రార్థన ఒకటే మనల్ని కాపాడుతుంది. ప్రార్థన ఒకటే మనం దేవుని దగ్గర చేరుకునేలా చేస్తుంది. ప్రార్థన ఒకటే మనము ఆయన సన్నిధానానికి, ఆయన పరలోకపు ఇంటికి మనం తీసుకుని వెళ్తుంది. ప్రార్థన భారం కలిగి ప్రార్థన చేయాలి. నీ గదిలో ప్రార్థన ఉండాలి. నీ మదిలో దేవుడు ఉండాలి. నీ మనసులోని తలంపుల్లో వాక్యం ఉండాలి. ఇలా జరుగుతూ ప్రార్థన చేసుకుంటూ దైవానుసారంగా, ఆజ్ఞానుసారంగా మనం నడుచుకున్నట్టయితే మనము ఎప్పుడూ కూడా ఆయన వెంటే మనం ఉంటాము, మన వెంటే ఆయన ఉంటాడు. మరి అలాంటి స్థితి నువ్వు నేను మనందరం పొందుకోవాలని కోరుకుందామండి. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని మరి ధ్యానించుకుంటూ ఉంటే మరి ఆ దినమంతా నీకు ఎంతగానో మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుందండి. మరి ఈ చిన్న వాగ్దానం అలా చేయడం వల్ల నువ్వు దీవించబడతావు, నీ బిడ్డలో దీవించబడతారు, నీ బిడ్డలో దీవించబడతారు. మరి అలాగే పంపిన వారు దీవించబడతారు, చదివిన వారు దీవించబడతారు. ఎంతవరకు వెళ్తుందండి దేవుని ఆశీర్వాదాలు? మనం నమ్మేము అంటే అది ఒక్కసారి ఆయన విప్పబడితే ఎప్పటికీ ఆగవండి దేవుని ఆశీర్వాదాలు. అలా అంచెలంచెలుగా మరి దేవుని దగ్గర నుంచి మనం పొందుకుంటూనే ఉంటామండి. మరి అలాంటి స్థితి నువ్వు నేను మనందరం పొందుకోవాలని కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ.